భయంకరమైనటువంటి ఘోరమైన వ్యాధి గలది. కనుక ప్రియులారా, ఈ రోజున హృదయాన్ని కాచుకోవాలి. హృదయాన్ని కాచుకోకపోతే ఆ హృదయంలోనికి సాతానుగాడు ఏం చేస్తున్నాడండి? చొరబడుతున్నాడు. అందుకే సామెతల గ్రంథంలో అంటాడు, సృష్టికర్త అని దేవుడు, హృదయ రహస్యాలు అడిగిన దేవుడు అంటున్నాడు, నా కుమారుడా నీ హృదయాన్ని నాకిమ్మని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున ప్రియులారా, మనుషుడు హృదయాన్ని ఎవరికి ఇస్తా ఉన్నాడు? హృదయాన్ని పాపానికి ఇస్తా ఉన్నాడు, చెడుకిస్తా ఉన్నాడు. జీవితాల్ని ఎవరిని చేతులారా పాడు చేసుకున్నట్టు కొరకై హృదయాన్ని రకరకాలుగా హృదయాన్ని అప్పగించుకుంటా ఉన్నారు. కానీ ప్రియులారా గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు మన వెండి బంగారాల కోసం రాలేదు. మనమేదో ఏమండి ఆయనకి ఇస్తామని లోకానికి ఆయన రాలేదు. సర్వము ఆయిందే. ఈ భూమి అయింది, ఆకాశం అయింది, సూర్యచంద్ర నక్షత్రాలు కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. సమస్తము ఆయన ఇచ్చిందే. మరి ఆయన ఇచ్చినప్పుడు, ఆయనే గొప్పవాడైనప్పుడు మనుషుడికి ఏం కావాలి? మనుషుడికి ఏమండి ఏది ఆశించి ఆయన వచ్చాడు అంటే, నీ వెండి బంగారాలను ఆశించి రాలేదు, కానీ నీ హృదయాన్ని కోరుకుంటా ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో నా ప్రియమైన దేవుని బిడ్డ, హృదయాన్ని ఆయనకి ఇద్దామండి. హృదయానికి ఇవ్వకపోతే, హృదయాన్ని కాచుకోకపోతే ఆ హృదయంలోనికి ఎవరు ప్రవేశిస్తారంట? శత్రువు అయినటువంటి సాతానుడు ప్రవేశిస్తాడంట. నిజంగా ప్రియులారా, హృదయాన్ని కాచుకోకపోతే ఏం జరుగుతుందంటే, ఆ హృదయంలో ఎంత భయంకర పరిస్థితులు ఉన్నాయంటే మనం చూస్తున్నాం. దయచేసి చూడండి, మార్కు సువార్త పరిశుద్ధ గ్రంథము నుండి ప్రియమైన వాళ్ళరా, మార్కు సువార్త 7వ అధ్యాయం. మార్కు సువార్త 7వ అధ్యాయం. నేను కొద్ది మాటలు చెప్పి త్వరగా ముగిస్తాను. మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, 7వ అధ్యాయము 21వ వచనం, 7వ అధ్యాయం 21వ వచనం కానీ చదువుకున్నట్లయితే అక్కడ ఏం రాయబడిందంటే, లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి, అదిగో చూడండి ఎలా ఉన్నాయంటే పరిస్థితులు, దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదోషుని, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ ఎక్కడండి అంట? లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరుచున్నాయని ఆయన వారితో ఆయన చెప్పాడు అన్నమాట. ఆయననే మాట ఎవరికి సంబంధించిందంటే యేసయ్యకి సంబంధించింది. ఎవరు చెప్తున్నారు ఈ మాటలంటే ప్రవక్తలు కాదు, శిష్యులు కాదు, సాక్షాత్తు ఆరాధ్య దైవమైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెప్తున్న మాట. ఈరోజు నా ప్రియమైన వాళ్ళరా, హృదయాన్ని కాచుకోకపోతే, ఈరోజు ప్రియులరా ప్రతీది కాచుకుంటున్నారు. కొంతమంది బంగారం కాచుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఆస్తులు కాచుకునే వారు ఉన్నారు, కొంతమంది ప్రియులరా వాళ్ళు కలిగి ఉన్న సొత్తు అంతటిని జాగ్రత్తగా కాపలా కాసుకునేవారుగా ఉన్నారు. కానీ దేన్ని కాసుకోవట్లేదండి? వాళ్ళ సొత్తు అంటే వాళ్ళు కలిగి ఉన్న సంపాదించింది అంతా కాచుకోగలుగుతున్నారు, కానీ మనుషులు హృదయాన్ని కాచుకోలేకపోతున్నారు. నా ప్రియమైన వాళ్ళరా, ఈరోజు నువ్వు సంపాదించిన వెండి బంగారం, ధనధాన్యములు, ఆస్తిపాస్తులు, వాటిని కాదు నువ్వు కాసుకోవాల్సిందే. నువ్వు కాసుకోవాల్సింది ఏంటో తెలుసా? శత్రువు అయిన సాతానుడు పొంచి ఉన్నాడు కాబట్టి, ఏమండి వాడి చేతిలో పడకుండా నీ హృదయాన్ని ఏం చేసుకోవాలంట? కాచుకోవాలని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే స్పష్టంగా రాయబడింది. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 27వ వచనంలో ఏం రాయబడిందంటే, నీ హృదయంలో నుంచి జీవధారలు బయలుదేరనేమో, అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోమని రాయబడింది. చూసారా? ఏం కాపాడుకోవాలంట? హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలంట. సామెతలు 23వ అధ్యాయం 26వ వచనంలో మాట మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, అందుచేత దయచేసి హృదయాన్ని కాపాడుకుందామండి. ఈ రోజుని యేసుక్రీస్తు ప్రభువారికి హృదయాన్ని ఇవ్వాలండి. హృదయాన్ని ఇవ్వాలి. యేసయ్య కోరుకునేదే హృదయాన్ని కోరుకుంటున్నాడు. చాలామంది కూడా
కోరుకోమంటే ఏది కోరుకుంటారండి? విలువైంది కోరుకుంటారు కదండి, ఘనమైంది కోరుకుంటారు, చాలా ఖరీదైంది కోరుకుంటారు. ఏదన్నా నీకేం కావాలో కోరుకో అని అన్నారనుకోండి, భూమి మీద మనం చుట్టాలు, బంధువులు, స్నేహితులు ఉంటారు కదా, నీకేం కావాలో కోరుకుంటే వాళ్ళు ఏమంటారు? మంచి విలువైన కోరుకుంటూ ఉంటారు. భలే చెప్పారు కదా, కోరుకోమన్నారు కదా, మన ఇష్టం వచ్చింది కోరుకుందాం అనుకుంటారు. కానీ ఇక్కడ ఏమండి, ఏం కోరుకోవాలి? దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మనుషులు కోరుకున్నది వేరు, దేవుడు కోరుకున్నది వేరు. మనుషులు మంచివి, శ్రేష్టమని కోరుకుంటారు, కానీ మన దేవుడు ఏం కోరుకున్నాడండి? ఎందుకు పనికిరానటువంటి పాడైపోయినటువంటి హృదయాన్ని ఆయన ఏమన్నాడండి? నీ హృదయాన్ని నాకు ఇమ్మని కోరుతున్నాడు. ఎందుకు హృదయాన్ని ఆయన కోరుకుంటున్నాడంటే, ఆ హృదయాన్ని ఆయన ఏం చేయటం కోసం అండి? బాగు చేయటం కోసం, రాతి హృదయాన్ని తీసివేయటం కోసం, కఠిన హృదయాన్ని తీసివేయటం కోసం, ఆ హృదయాన్ని మళ్ళా తిరిగి నూతన పరచడం కోసం యేసయ్య నీ హృదయాన్ని నాకు ఇమ్మని అడుగుతూ ఉన్నాడు. అందుచేత ప్రియమైన వాళ్ళరా, హృదయాన్ని మనం ఏం చేసుకోవాలంటే, ఆ లైకర్త మన మీదకి రాకుండా ఉండాలంటే, వాడిని ఎదిరించి పోరాడాలంటే, మొట్టమొదటిగా మన హృదయాన్ని ఏం చేసుకోవాలంట? కాపలా కాసుకోవాలండి. హృదయాన్ని కాపలా కాసుకోవాలి. ఊర్లో దొంగలు తిరుగుతున్నారు, చాలా జాగ్రత్తగా మీరు కాపలా కాసుకోండి అంటే ఏం చేస్తారండి? తలుపులు తీసేసి శుభ్రం పడుకుంటారా? కాదు. ఏం చేస్తారో తెలుసా? తలుపులకి తాళాల మీద తాళాలు వేస్తారంటారు, భయపడిపోతుంటారు. అయ్య బాబోయ్, ఊళ్ళో దొంగలు పడతారంట అని భయం, ఆందోళన ఎక్కువైపోయి అవసరమైతే రాత్రి పగలు ఏం చేస్తారంటే, నిద్ర ఆహారాలు లేకుండా ఏం చేస్తారండి? వారి ఇల్లు వాళ్ళు కలిగి ఉన్న సొత్తు అంతని కాపలా కాస్తూ ఉంటారు. అవసరమైతే తెల్లవాళ్ళు కర్రలు పట్టుకుని తిరుగుతూ ఉంటారు. ఎక్కడో తిరుగుతున్నారంట, ఎవరో నేరస్తులు తిరుగుతున్నారంట, దొంగలు తిరుగుతున్నారంట, కిడ్నాప్ చేసే వాళ్ళు తిరుగుతున్నారంట అని అంటే జనాలు నిద్రపోతారండి. భయం ఏమైపోతామో, వచ్చి ఎక్కడ దొంగిలించేస్తాడు, మా సొత్తు అంతా పట్టిపోతాడు, భయం అండి. ఏమంటే ఆలోచించండి ప్రియులరా, ఈ రోజుని అటువంటి ఏవైనా న్యూస్లు వస్తూ ఉంటుంటే జనాలు ఏం చేస్తున్నారండి? చాలా జాగ్రత్తగా మెలకుగా ఉండి ఏం చేస్తున్నారు? కాపలా కాసుకుంటున్నారు. కానీ దేని కాసుకోవట్లేదు? ఏమండి, నేరస్తులు తిరుగుతున్నారు, దొంగలు తిరుగుతున్నారు, లేకపోతే వాళ్ళు తిరుగుతున్నారు, వీళ్ళు తిరుగుతున్నారంటే వాళ్ళకి భయపడిపోయి కాసుకున్నారు తప్ప హృదయాన్ని కాసుకోలేనటువంటి వారు కనబడుతున్నారు. నేను అంటాను, వాళ్ళకంటే డేంజర్ అయిన వాళ్ళు ఎవరండి? నేరస్తుల కంటే, దొంగల కంటే, నక్సలైట్ల కంటే, ఉగ్రవాదుల కంటే, తీవ్రవాదుల కంటే, వీళ్ళందరికంటే, అనగా నేరాలు ఘోరాలు చేసేటువంటి, ఏమండి, మటలు చేసేవాళ్ళ కంటే, దొంగతనాలు చేసేవాళ్ళ కంటే, వీళ్ళందరికంటే భయంకరుడు ఎవరో తెలుసా? శత్రువు అయినా సాతానుడు. వాడు వీళ్ళు దోసుకెళ్తే ఏం దోసుకెళ్తారండి? అంత పోతే పోనీ ఏమన్నా డబ్బు లేదా బంగారం లేదా ఇంట్లో ఏదన్నట్టు పట్టిపోతారేమో. కానీ సాతాను గడు దోసుకుంటే ఏం దోసుకుంటాడంటే, మొత్తం మనిషి జీవితాన్ని ఏం చేస్తాడండి? వాడు పూర్తిగా స్వాధీనం చేసుకుని, వాడు మన హృదయాన్ని దోచుకుని, వాడు మనల్ని ఎక్కడ తీసిపోతాడంట? భయంకరమైనటువంటి నరకాగ్ని గుండాన్ని తీసిపోతాడు. అందుకు చేత వాడి చేతిలో పడుకోకుండా మనం ఏం చేసుకోవాలంటే, మన హృదయాన్ని బహుభద్రంగా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఆ హృదయాన్ని కాపాడుకోవటం కోసమే ఈ భక్తి, హృదయాన్ని కాపాడుకోవటం కోసమే ఇలాగా ఏమంటే ప్రత్యేక కూడుకులు, లేకపోతే నెలకరు కూడుకులు కానివ్వండి, సంపూర్ణ రాత్రి కూడుకులు కానివ్వండి, ఆదివారం ఆరాధన కానివ్వండి, ఉపవాస కూడుకులు కానివ్వండి, సభలు కానివ్వండి, ఇవన్నీ దేనికోసం అంటే ప్రియులరా, డబ్బులు ఎక్కువైపోయో పని పాట లేకో కాదు. కానీ ఏమండి, హృదయాన్ని మనుషుడు కాసుకునుడు కొరకై ఆ వాక్యము ద్వారా, ఉన్నతమైన ఉపదేశం ద్వారా జీవితాలు కట్టబడి, హృదయాలు వెలిగించబడి, ఆ హృదయాలు కాసుకునుడు కొరకై దేవుడు ఈ విధంగా అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. కానీ ఈరోజుని చాలా మందిలో ఏం కనబడుతుందంటే, కాస్త తిండి ఎక్కువయ్యేసరికి, దేవుడు అన్ని కలుగు చేసేసరికి మనుషుల్లో ఏముంటుందండి? నిర్లక్ష్యం, సోమర్తనం, అజాగ్రత్త, సరైనటువంటి అప్రమత్తంగా ఉండే విధానాలు లేవు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే పౌలు గారు అంటున్నాడు, అపోస్తలుడైన పౌలు గారు ఏపీసీ పత్రికలు ఏమన్నాడండి? 5:15 మనందరు పరిచయమైన వాక్యంలో ఉంది. అక్కడ ఏమని ఉందంటే, ఇదిగో దినములు చెడ్డవు గనుక మీరు సమయమును పోనివ్వకోకుండా సమయాన్ని సద్వినియోగపరుచుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోనమని వాక్యంలో సెలవు. దేవుని స్తోత్రం కలిగిన గాక. పౌలు గారు స్పష్టంగా ఏపీసీ సంఘంతో చెప్తా ఉన్నాడు. అందుచేత నా ప్రియమైన వాళ్ళారా, ప్రవక్త అనేటువంటి నహూము స్పష్టంగా చెప్తున్నాడు. ఏమనంటే, ఇదిగో లయకర్త మీ మీదకి వస్తున్నాడు, మీ కుటుంబాలు పాడు చేయడానికి వాడు సిద్ధంగా ఉన్నాడు. దయచేసి మీరు వాడి చేతిలో పడుకోకుండా ఏం కాచుకోమన్నాడండి? హృదయాన్ని కాచుకోమంటున్నాడు. రెండవది మార్గాలు కాచుకోమంటున్నాడు. మూడవది 3 విషయాలు చెప్పి ముగించేస్తాను. మూడవది ఏంటంటే నడుము బిగించుకోమన్నాడు. అందరూ చెప్పండి, ఏం చేసుకోమన్నాడండి? నడుము. అదే వచనంలో ఈ 3 విషయాలు కనబడుతున్నాయి. ఆ నహూము గ్రంథము 2వ అధ్యాయము ఆ మొదటి వచనంలోనే, ఆ 1-2 వచనాల్లోనే ప్రియులారా ఈ ముఖ్యమైన విషయాలు కనబడుతున్నాయి కనుక బాగా గమనించండి. అందుచేత రాత్రికాల సమయంలో ఈ మైక ద్వారా వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గ్రామస్తులారా, దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఈ రాత్రికాల సమయంలో హృదయాన్ని కాపాడుకుందాం, మనసును కాచుకుందాం, మార్గాలు కాచుకోవాలి. ఎందుకంటే మనల్ని దేవుడు తిన్నమైన మార్గంలో నడిపించడానికి ఆయన ఈ లోకానికి ఏమై ఉన్నాడండి? ఆయన మార్గమై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మతమా? మార్గం అంటే యేసు ప్రభువారు మతము కాదు. యేసు ప్రభువారు ఎవరండి? మార్గం. ఆయన స్పష్టంగా చెప్పాడు. ఏమని చెప్పాడండి యేసయ్య? నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవన, నా ద్వారా తప్ప ఏ ఒక్కరు కూడా నిత్య రాజ్యానికి, తండ్రి రాజ్యానికి వారసులు కాలేరని చెప్పాడు. అందుచేత నా ప్రియమైన వాళ్ళరా, మన మార్గాలు కాచుకుందామండి. ఈరోజున ఎవరికి ఇష్టం వచ్చిన మార్గాల్లో వారు ఏం చేస్తున్నారు? ప్రయాణము చేస్తున్నారు. ఈరోజున చాలామందికి ఎలా ఉంటుందంటే, వాళ్ళ మార్గం వాళ్ళకే నిదానం అన్నట్టుగా ఉంటున్నారు. సామెతల్లో ఏం రాయబడిందంటే, ఒకని మార్గం వాని దృష్టికి అది యథార్థమైనదిగా కనిపించవచ్చు, కానీ అది చివరికి ఎక్కడ తీసుకెళ్తుందంటండి? అది మరణానికి, శాపానికి, అది భయంకరమైనటువంటి ప్రియులరా పాతాళ లోకానికి, నరకాగ్ని గుండానికి తీసిపోతుంది. ఒకవేళ నువ్వు ఎంచుకున్న మార్గమే కరెక్ట్ అనుకున్నావేమో, ఏమంటే నువ్వు సెలెక్ట్ చేసుకున్నదే అదే సరైన మార్గం అనుకుంటున్నావేమో సోదరుడా. కాదు. యేసయ్య చూపించిన మార్గంలో మనం ఏం చేయాలంటే ప్రయాణించాలి. ఆల్రెడీ యేసు ప్రభువారు మనకు ఒక మార్గం చూపించి వెళ్ళిపోయారు ఆయన. ఇక ఆ మార్గం గురించి ఒకవేళ తెలియకపోతే మనం ఏం చేయాలంట? ఇర్మియా గ్రంథంలో ఉంటుంది, ఒకవేళ మార్గం గురించి తెలియకపోతే ఏం చేయాలంట? మేలు కలుగు మార్గం ఏదో అది అడిగి తెలుసుకుని అందులో ప్రయాణించాలని ప్రవక్త ఇర్మియా గారు చెప్తా ఉన్నారు. నిజమే. ఒకవేళ మార్గం తెలియకపోతే అడగటంలో తప్పేమీ లేదు కదండి. కొంతమందిలో ఫీలింగ్ ఏంటంటే, మార్గం తెలియకపోయినా సరే అయ్యబాబోయ్ అడిగితే ఏమైనా ప్రెస్టేజ్ పోద్దేమో, అడిగితే నన్ను చిన్న చూపు చూస్తారేమో అన్నట్టుగా ఏం చేస్తారంటే, ఆ మార్గం తెలియకోకుండా వెళ్ళిపోతారు. మా ఊరంతా తిరుగుతారు పక్కనే పెట్టుకుని. చూసారా? వాళ్ళు వచ్చిన ఇల్లు, వాళ్ళు వచ్చిన అడ్రస్ దగ్గరే, చాలా దగ్గరే, కానీ వాళ్ళ అజ్ఞానం, వాళ్ళ చేతకంతనం, వాళ్ళ అవివేకం ఎక్కడ తీసిపోయింది? మొత్తం ఊరంతా తిరిగి అయ్యిపోయి ఎంత పొరపాటు అయిపోయింది. పక్కనే పెట్టుకుని ఏం చేసాం? నీ ముక్కెదురండి మొత్తం తిప్పి చూపించడానికి అంది ఎంత తప్పు చేసామని తర్వాత పశ్చాత్తాపడతారు. కనుక ప్రియులారా, మేలు కలుగు మార్గం ఏదో అది అడిగి తెలుసుకుని అందులో ప్రయాణించడం తప్పేమీ కాదు. అందుచేత రాత్రికాల సమయంలో మనం మార్గాలను కాచుకోవాలంటే, అందరూ చెప్పండి, ఏం కాచుకోవాలండి? మార్గాలు కాచుకోవాలి. ఎందుకంటే మనల్ని రూట్ మార్చేవాడు ఒకడు ఉన్నాడు. ఎవడో వాడు? మనందరూ తెలుసు, దుష్టుడైనటువంటి సాతానుడు. శత్రువైన సాతానుడు చాలామందిని కడవరి దినాల్లో ఏం చేస్తున్నాడు? ట్రాక్ మార్చేస్తున్నాడు. ట్రాక్ అంటే తెలుసు కదా, రాంగ్ రూట్లో మార్గం తప్పి. అందుకే యోధా పత్రికలో ఉంటుంది, ఏమన్నా తెలుసా? ఈ దినాల్లోనంటండి, కడవరి దినాల్లోనంట అనేకులు ఎలా ఉంటారంట? మార్గము తప్పి తిరిగే చుక్కల వలె ఉంటారంట. ఆ మార్గం తప్పి తిరిగే చుక్కల కోసం ఏం సిద్ధపడి ఉందంట? ఏం రెడీగా ఉందంటండి? అక్కడే రాయబడింది యోధా పత్రికలో, వారి కొరకు గాఢాంధకారము ఏం చేయబడ్డది?
సిద్ధం చేయబడిందంట. ఎవరి కోసం గాఢాంధకారం అంటే అందరి కోసం కాదండి, అందరి కోసం కాదు, రాంగ్ రూట్లో వెళ్ళే వాళ్ళ కోసం. ఒక సరైన మార్గంలో, సరైన రూట్లో, మేలు కలిగే మార్గములో, వాక్యానుసారమైన మార్గంలో నడుచుకునే వారి కొరకు కాదు నరకాగ్నిగుండం, పాతాళలోకం. ఎవరి కోసం ఆ నరకం? ఎవరి కోసం అంటే ఎవరైతే మార్గము అడిగి తెలుసుకోకుండా ఎవరికి ఇష్టం వచ్చిన మార్గాల్లో వారు అవివేకంతో అజ్ఞానంతో నడుచుకుంటారో అలాంటి వారు కొరకు పాతాళలోకం ఏం చేయబడిందంటే, గాఢాంధకారం ఏం చేయబడిందంటే భద్రము చేయబడింది. జాగ్రత్త నా ప్రియమైన దేవుని బిడ్డ, మార్గాన్ని కాచుకుందాం. చివరిగా మూడవదిగా నడుం బిగించుకోవాలంటండి. ఏంటంటే నడుం బిగించుకోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? నడుము అనగా మనస్సు. అందరూ నడుము అంటే అర్థం ఏంటండి? మనస్సు. ఈరోజుని ప్రియులరా, మన మనస్సును మనం చాలా జాగ్రత్తగా ఏం చేయాలంటే కంట్రోల్లో పెట్టుకోవాలంట. ఎందుకంటే ఈ రోజుని మనసే మనిషిని ఏం చేస్తుంది? జీవితాన్ని నాశనం చేస్తూ ఉంది. ఎందుకంటే మనుషుడు ఏ పని చేసినా ముందు మనసులో ఉన్నటువంటి ఆ మనస్సు దాని మీద ఉంటుంది అన్నమాట. ఎదుటివారిది, పొరుగువారిది ఏదైనా కావాలి, దొంగిలించాలి, పొరుగువారిది ఏదైనా ఆశించాలంటే ముందు మనసు ఏం చేస్తుంది? దాని మీద ఉంటుంది అన్నమాట. ఆ పొరుగువాడు చూసి ఆ పొరుగువాడి పూర్పులని ఆశించకూడదని ఉన్నప్పటికీ కూడా కొంతమంది మనసు వెళ్ళిపోయి దాని మీద ఉంటుంది. ఏదో రంగా అది వచ్చి నా ఇంట్లో పడిపోవాలనుకుంటారు, అంతే. నా ఇంట్లో నా స్వాధీనం చేసుకోవాలనుకుంటారు. వద్దండి, అటువంటి మనసు వద్దు మనకి. మన మనసు ఎటువంటిది అయి ఉండాలంటండి? ఆయన మీద నిలుపుకునే మనసు అయి ఉండాలి. దేవుని స్తోత్రం. కనుక ప్రియమైన వాళ్ళరా, అందుచేత మన మనసు అంటే మళ్ళీ సబ్జెక్ట్ వేరుగా ఉంటుంది. మనసు గురించి చాలా రకాలు ఉన్నాయి. కానీ ఈ సందర్భంలో నేను జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, ఎవని మనసు ఆయన మీద ఆనుకుంటుందో వారిని దేవుడు ఏం చేస్తాడంట? పూర్ణ శాంతి గలవారుగా చేస్తాడని ఏమండి యెషయా గ్రంథంలో 27వ అధ్యాయంలో రాయబడింది. కనుక ప్రియమైన వాళ్ళరా, మన మనస్సు ఎలా ఉండాలంటే ఆయన మీద ఆనుకునే మనసుగా ఉండాలి. మన మనసును మనం కంట్రోల్లో పెట్టుకోకపోతే మన మనసు మన మాట ఉండదు. ఈరోజు మనిషిని పాడు చేసేది మనసే. కాబట్టి అందుకే పౌలు గారు అంటాడు, చివరిగా ఈ మాట చూపించి నేను ముగించేస్తాను. ఫిలిప్పీ రాసిన పత్రికలు అంటాడు, ఏమంటున్నాడో తెలుసండి? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉంటాడని పరిశుద్ధుడు అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. కనుక ప్రియమైన వాళ్ళరా, క్రీస్తు యేసునకు కలిగిన మనసు ఎవరైతే కలిగి ఉంటారో ఆ మనస్సు ఎలా ఉంటుందంటే, ఎలా ఉంటుందండి? ఒక నడుము ఉన్నట్టుగా స్ట్రాంగ్గా ఉంటుంది. నడానికి దట్టి కట్టుకున్నట్టుగా, నడానికి బలంగా కట్టుకున్నట్టుగా ఎలా ఉంటుందంటే ఆ మనసు ఎలా ఉంటుందండి? ఒక స్థిరమైందిగా, నిలకడైందిగా ఉంటుంది. కనుక ఆ మనసులోనికి ఏ దుష్టుడు ఏం చేయడండి? ప్రవేశించడు. ఏ దుష్టుడు ఆ మనసుని స్వాధీనం చేసుకోలేడు. ఏ దుష్టుడు ఆ మనసును పాడు చేయలేడు. ఏ సాతానుడు ఆ మనసును ఏం చేసుకోలేడండి? వాడు వశము చేసుకోలేడు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డ, అందుచేత చాలామంది అంటుంటారు, అయ్యా ఏంటి ఇలా ఉన్నావేంటి, ఆలోచిస్తున్నావు, దిగులుగా ఉన్నావు, చింతగా ఉన్నావు, మనశ్శాంతి లేకుండా ఉన్నావు, ఏంటి పరిస్థితి అంటే అలా అంటుంటారు. ఏమంటుంటారంటే, నా మనసు ఏమీ బాగోలేదు. చూసారా? అంటే మనసు బాగోలేని మనిషికి ఎలా ఉంటుందంటే సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, ఆరోగ్యం అంతకంటే ఉండదు. అంటే ఒక మనిషికి హ్యాపీనెస్ ఇచ్చేది ఏంటంటే మనసే. ఆ మనసులో మంచిగా మనసు నిర్మలంగా ఉందనుకోండి, ఆ మనసులో యేసయ్యకి మాత్రమే చోటు ఉందనుకోండి, ఆ మనసులో ఏముంటుందంటే, ఆ మనసు నిండా ఏముంటుందంటే సంతోషం, సమాధానం, సమృద్ధి, సంతోషం, సమాధానం కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది. గొప్ప హ్యాపీగా వ్యక్తి జీవితాంతకాలం గొప్ప సంతోషంగా హ్యాపీగా ఉండగలడు. కనుక ప్రియమైన వాళ్ళరా, అందుచేత నేను 3 విషయాలు ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేశాను. లయకర్తను ఎదిరించాలి, సాతానుని ఎదిరించి మనం నిలబడాలి అంటే ఏమండి, మనం 3 విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని మరి నహూము ప్రవక్త గారు 2వ అధ్యాయంలో మొదటి వచనంలో చెప్తున్నాడు. ఏంటి ఆ 3 అంటే, మొట్టమొదటిగా ఏంటండి? మొట్టమొదటిగా హృదయం కాచుకోవాలి, రెండవది మార్గాలని కాచుకోవాలి, మూడవది మనసును కాచుకోవాలి. నడుము బిగించుకోవడం అంటే మనసును కాచుకున్నట. ఆ కాచుకునే మనసు, ఆ నిలుపుకునే మనసు
మనలో ఉన్నప్పుడు ఏ దుష్టుడు కూడా మన జోలికి కానీ మన కుటుంబాల జోలికి కానీ ఏమండి రావటానికి అవకాశాలు ఉండవు. ఒకవేళ వచ్చినా వాడు నిలవలేడు. వాడి మీద మన విజయం సాధించగలం, వాడిని ఓడించగలం, మన విజయ సంకేతం ఎగరవేయగలం. కనుక అటు విధంగా ఉండాలంటే ఈ మైకా ద్వారా వింటున్న ప్రతి ఒక్కరూ, ఏ ఒక్కరు కూడా దయచేసి నిర్లక్ష్యంగా ఉండక, శత్రువైన సాతాను కుటుంబాలు చొరబడి అనేక కుటుంబాలను ఇప్పటికే పాడు చేస్తూ ఉన్నాడు. అనేక కుటుంబాలు ఇప్పటికే ఏం లేకుండా చేస్తున్నాడండి, సంతోషము, సుఖము, సమాధానం, క్షేమము లేకుండా చేస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రాత్రికాల సమయంలో చేతులు జోడించి ప్రేమతో తెలియపరుస్తున్నాను, జాగ్రత్త. లైకర్త శత్రువైన సాతానుడు ఎక్కడో లేడు, నీ పక్కనే ఏం చేస్తున్నాడు అన్నాడు, ఏం చేస్తున్నాడు, ఎక్కడ చోటు ఇస్తావా, ఎక్కడ అవకాశం ఇస్తావా అన్నాడు. ఏం చేస్తున్నాడు, గర్జించు సింహం వలె వారు తిరుగులాడుతూ ఉన్నాడు. దయచేసి వాడికి అవకాశం ఇవ్వకుండా నువ్వు ప్రభు కొరకు నిలబడి వాడిని బలంగా ఎదిరించి పోరాడి ప్రభు కొరకు నిలబడినట్లయితే దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాడని తెలియపరుస్తూ, తప్పకుండా ఆ విధంగా కాచుకునేవారుగా ఉండినట్లుగా దేవుడు కృప మనందరికి కలుగునుగా. అందరూ కూడా తల్ల ఉంచుకున్నట్లయితే అందరూ కూడా తల్ల ఉంచి కన్ను మూసుకోండి. విన్న వాక్యమును బట్టి ప్రభువా నిజమేనాయన, వాడికి సమయం కొంచెమేనా ఎరిగి వాడు ఎవరిని మింగిదు వాడిని గర్జించు సింహాలు తిరుగుతూ అనేక కుటుంబాల్లో చొరబడి అనేక మంది జీవితాలను పాడు చేస్తున్నటువంటి ఆ భయంకరమైన దుష్టుని చేతిలో పడకుండా ప్రభువా, నిజమే తండ్రి, రాత్రి కలసాలు నీ సేవకుల ద్వారా మాట్లాడవు ప్రభువా. అవును తండ్రి, నేను హృదయాన్ని కాచుకుంటానయ్యా. అందరూ కూడా అడుగుదామా, దయచేసి కళ్ళు మూసుకుందామా. అందరూ కూడా విన్న వాక్యమును బట్టి రాత్రి కలసంలో ప్రభుని అడుగుదాం. నిజమే నాయన, భయంకరమైన దినాల్లో ఉన్నాం. ఎక్కడ చూసినా సాతానుగడి రాజ్యం వెళ్తున్నాడు, ఎక్కడ చూసినా వాడిదే పరిపాలన అన్నట్టుగా, వాడే విధానంగా వాడు ఇష్టం వచ్చినట్టుగా వాడు తిరుగులాడుతూ ప్రజల జీవితాలను నాశనం చేస్తున్నాడు. కాబట్టి అయ్యా, నేను వాడి చేతిలో పడకుండా, నా కుటుంబం వాడి చేతిలో పడుకోకుండా, నా ప్రాంతీయ బిడ్డలు వాడి చేతిలో పడకుండా కాపాడయ్యా. అవును తండ్రి, మేము హృదయములో అయ్యా మా హృదయాన్ని కాచుకుంటాం. నిజమే, మా మార్గాలు కాచుకుని మా మార్గాలు సరైన మార్గాల్లో నడుచుకుంటాం. అంత మాత్రమే కాదు, మేము మనసును నిలుపుకుంటాం నాయన. మా మనసును ఇష్టానుసారంగా వదిలేయకోకుండా దాన్ని అదుపు కలిగి దాన్ని కంట్రోల్లో పెట్టుకుని నీ మీద నిలుపుకునే మనసు కలిగి ఉంటాం ప్రభు అని ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి విన్న వాక్యాన్ని బట్టి, విన్న ఉపదేశాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా సరి చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. క్రీస్తు యేసునందు మమ్ములను అతిమిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన, నీ ఉన్నతమైన, ఘనమైన నామాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ మట్టపరు ప్రాంతంలో ప్రభా, ఇదిగో నాయన ఓసన్న సృష్టిగత ఆ ప్రార్థన మందిరం కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ పిలుపు దర్శనమును బట్టి, నీ ఏర్పాటును బట్టి ఈ దాసుని ప్రాంతంలో వాడుకుంటున్న విధానం కొరకు స్తోత్రములు. అయ్యా, ఈ పరిచయం ఇంకా నానాటికి అంచులుగా అభివృద్ధిపరచండి, బలపరచండి. అయ్యా, నశించిపోతున్న అనేక ఆత్మల్ని నాయన నీ సన్నిధికి తోడుకుని రండి, బలపరచండి, పరిచర్య విస్తరింపచండి, అభివృద్ధిపరచండి. అవును తండ్రి, ఇంతవరకు వాక్యం ద్వారా మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడావు ప్రభా. ఎంతోమంది దూరాన సమీపాన మైకా ద్వారా ఎంతోమంది మాటలు ఆలకిస్తున్నా నీ పిల్లలను బట్టి మీ స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. విత్తబడిన వాక్యం ప్రతి ఒక్క హృదయాల్లో 30 అంతలు 60 100 నీ వాక్యం ఫలించునుగా కానీ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఏ ఒక్కరు కూడా లైకర్త ఆయా చేతిలో పడకుండా, లేకపోతే ఆ దుష్టుడి చేతిలో బందీలుగా ఉండకుండా, వాడి చేతిలో నలిగిపోకుండా, వాడి చేతిలో అయ్యా కురింగిపోకుండా, కృషించిపోకుండా, అయ్యా నరకాగ్ని గుండానికి వెళ్ళిపోకుండా, అయ్యా ప్రతి ఒక్కరూ కూడా వాడిని ఎదిరించి జయించి పోరాటానికి హృదయాన్ని కాచుకునే కృప, అయ్యా మార్గాలను నిలుపుకుని మార్గాలను కాచుకునే కృప తండ్రి. నడుము బిగించుకుని ఆ మనసాన్ని నడుము కట్టుకుని నీ కొరకే నాయన నిలబడే కృప ప్రతి ఒక్కరికి దయచేయండి. ఎత్తబడిన వాక్యము దుష్టులు ఎత్తిపోకుండా ప్రతి ఒక్క హృదయాల్లో అయ్యా 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా నీ వాక్కు ఫలించే కృపని మనం ప్రార్థిస్తున్నాం తండ్రి. రేపు దినం జరగబోతున్నటువంటి నాయన పునరుద్ధానపు ఆరాధన సకల కోటి పరిశుద్ధులు ప్రభా వచ్చి నీ సన్నిధిలో అయ్యా జరగబోతున్న ఆరాధనలు ఎక్కడ జరిగినా, ఏ ప్రాంతంలో జరిగినా నాయన అన్ని చోట్ల జరిగే ఆరాధనలన్నీ కూడా నీ మహిమార్థమే జరిగే కృపని మనం ప్రార్థిస్తున్నాను. ఈ కడవరి దినాల్లో చాలామంది కూడా ఆదివారం క్రైస్తవులు అన్నట్టుగా ఆదివారానికి పరిమితం అయిపోతున్నారు నాయన. అలా కాకుండా ప్రభా ఉపవాసకుడికి కూడా వచ్చేవారుగా చేయండి.
అయా ఏ కూడికి జరిగినా, సంఘంలో ఏ కార్యక్రమం జరిగినా పాలు పొందే కృప ప్రతి సంఘములోనూ మీరు దయచేయండి నాయన. ఇక్కడనే కాదు, ప్రతి సంఘంలో కూడా అలాగే ఉంటున్నాయి. ఆదివారమే మందిరాలు ఫుల్ అవుతున్నాయి, కానీ ఉపవాస కూడికలకి వేరే కూడికలు రావట్లేదు నాయన. అలా కాకుండా అందరూ పాలు పొందే కృపనివ్వండి. నీ కొరకు నిలబడే కృపనివ్వని ప్రార్థిస్తూ అయా మీరే కనికరించి దయ చూపించండి. ఈ పరిచర్య రాబోయే కాలం ఇంకా బహుగా విస్తరింపచేసి సంఘాన్ని అభివృద్ధిపరిచి సంఘ సరిహద్దులు విశాలపరిచి నీ దాసులకు ఉన్నటువంటి పరిచర్యలో ఉన్న అవసరతలు, ఈ యొక్క సంఘ అవసరతలన్నీ కూడా మీరే తీర్చి నీ నామమునకే మహిమ తెచ్చుకోమని, దాసులు సంపూర్ణ కుటుంబాన్ని, సంఘ బిడ్డలందరి కుటుంబాలు కూడా దీవించమని, మీరు అక్కడ ఆలస్యమైతే మరోసారి మీ అందరూ కలుసుకుని నేను స్తుతించే పరంతరతో నడిపించి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకుంటారని మా కొరకు త్వరలో రానైన మా రక్షకుడు మా ప్రభు అయిన యేసయ్య ప్రశస్త నామములో ప్రార్థించి మనవులన్నీ అడిగి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ సమయం ఇచ్చిన దైవజనులకి మరోసారి నా హృదయపూర్వక వందనాలు.